అందరికీ సబ్బాత్ షలోమ్. సో ప్రత్యక్షంగా మందిరంలోకి వచ్చిన వారికి, ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో చూసిన ప్రతి ఒక్కరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి సబ్బాత్ షలోమ్. సో మన వాక్యోపదేశంలోకి వెళ్ళే ముందు ఒక లేఖపట్నం చదువుకొని వాక్యం నిమిత్తం మన మధ్యలో ఉన్న విన్సెంట్ అంకుల్ గారు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 5-6 వచనాలు. ఎవరైనా మైక్ పెట్టుకోండి ప్లీజ్ దగ్గరగా. 4వ అధ్యాయం 5-6 నేను చదువుతాను ఇప్పుడు. ఫస్ట్ ఈ వర్స్ అయితే, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఎలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టుకు త్రిప్పును. విన్సెంట్ అంకుల్ గారు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. విన్సెంట్ గారికి వచ్చాము. బాగాలేదు, మౌత్ బాగా ట్రీట్మెంట్ జరుగుతుంది. పెట్టిందా? ఓకే ఓకే ఓకే. సో స్వప్నక్క పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడా, యాశ్వా మెస్సయా, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు నాయన తండ్రి. ఆయన 6 దినములు సృష్టి యావత్తును చేసి 7వ దినాన విశ్రమించి దాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించి తరతరాలకు ఒక కట్టడగాను నిత్య నిబంధనగాను నీ ప్రజలకు గుర్తుగాను ఇచ్చిన సబ్బాతును బట్టి నాయన సమాజముగా నాయన నీ మందిరంలో మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు నాయన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలకు అర్హుడా, పూజనీయుడా, ఆరాధనకు యోగ్యుడా, పరిశుద్ధతను బట్టి మహనీయుడా, స్తుతి కీర్తనలను బట్టి పూజనీయుడవైన యెహోవా నీ బంగారు పాదాలకు స్తుతులు, స్తోత్రములు నాయన. ప్రతి విశ్రాంతి దినమున మమ్మలను నాయన నీ వాక్యంతో మమ్మలను హెచ్చరిస్తున్నావు నాయన, గద్దిస్తున్నావు, సరిచేస్తున్నావు, క్షమిస్తున్నావు తండ్రి. మరి అదేవిధంగా నాయన ఈ వారం కూడా ఈ సబ్బాత్ దినంన నాయన భగవాన్ నాయన నీ వాక్యం ఉపదేశించుటకు నిలబడి ఉండగా తండ్రి, మీరే ఆ బిడ్డతో ఉండండి తండ్రి. నాయన నీ బలిష్టమైన చేతులకు అతన్ని అప్పజెప్పుకుంటున్నాం నాయన. ఎలాంటి నెట్ ఇష్యూస్ అరైజ్ కాకుండా నా తండ్రివైన యెహోవా నాయన నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యాశ్వా మెస్సయ పరిశుద్ధ నామముని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. సో ఈరోజు మనము తీసుకుపోయే టాపిక్ ఏంటంటే, ఇది లైక్ సెమీ బైబిల్ అనొచ్చు, సెమీ లైక్ స్పిరిచువల్ అని కూడా అనొచ్చు. సో కంప్లీట్గా మనకు బైబిల్లో లేనిది ఇండైరెక్ట్గా బైబిల్లో ఉండే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. సో బహుశా ఇదివరకు కూడా ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం అనుకుంటా, కానీ అప్పుడు అందరు వినకపోవచ్చు. సో మనకి అందరికీ తెలుసు, పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో గ్యాప్ ఉంది కదా. పాత నిబంధనకి కొత్త నిబంధనకి అంటే దేనికి, మలాకికి మరియు మత్తయికి మధ్యలో మనకు ఒక గ్యాప్ ఉంది. ఎందుకంటే మనకు బైబిల్లో చూసుకున్నట్లయితే మన పాత బైబిల్స్లో అయితే ఏంది, కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో ఒక బ్లాంక్ పేపర్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు బైబిల్స్లో రావట్లేదు, కానీ పాత బైబిల్స్లో ఏంటంటే ఒకటి బ్లాంక్ పేపర్ ఉంటుంది. సో ఆ బ్లాంక్ పేపరు ఆ గ్యాప్ ఎంతనో తెలుసా? ఎవరికైనా తెలుసా? తెలిసిన వాళ్ళు చెప్పండి. 400 years. వెరీ గుడ్. ఆ గ్యాప్ అనేది 400 సంవత్సరములు. ఎవరు మనకు లాస్ట్ ప్రవక్త ఎవరు? పాత నిబంధనలో లాస్ట్ బుక్ కావచ్చు, లాస్ట్ ప్రవక్త ఎవరు? మలాకి. సో కొత్త నిబంధనకు వచ్చేసరికి మనకు మత్తయి. మన కొత్త నిబంధనలో మొదటి ప్రవక్త ఎవరు? కొత్త నిబంధనలో మొట్టమొదటి ప్రవక్త మత్తయి ప్రవక్తనా? బాప్తిసం ఇచ్చి యోహాను. సో ఇద్దరి ప్రవక్తల మధ్యలో దాదాపు మనకు 400 years పీరియడ్ ఉంటుంది అన్నట్టు. అసలు ఆ 400 years పీరియడ్ దాన్ని ఏమంటారంటే మనకు సైలెంట్ పీరియడ్ అంటారు, నిశ్శబ్ద కాలం అంటారు, సైలెంట్ ఇయర్స్ అంటారు. ఒక్కొక్కరు ఒక రకమైన పేరు పెట్టుకుంటారు. సో మనకు బైబిల్లో 400 సంవత్సరాల గురించి ఎక్కడ ఏముండదు. మలాకి మనకు ఆల్మోస్ట్, ఎందుకంటే బిఎం అరౌండ్ 420, 410 ఆ టైం లోపల ఆ బుక్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనకు మెసేజ్ వచ్చిన తర్వాతనే మత్తయితోటి మనకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి 400 సంవత్సరాల చరిత్ర ఎక్కడుంది ఏంటిది అనేది చాలామందికి ఒక క్వశ్చన్గానే ఉంటుంది. కానీ మనం దాన్ని డీటెయిల్గా చూసుకున్నట్లయితే
మన పాత నిబంధనలే కావచ్చు, మన బైబిల్లో డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఈ ఆల్మోస్ట్ ఈ 400 ఇయర్స్ కాకపోయినా కూడా అట్లీస్ట్ ఒక 300 ఇయర్స్ గురించి మనకు పాత నిబంధనలో కొన్ని గ్రంథాల్లో చెప్పారు. ఏ గ్రంథాల్లో నేను చెప్పగలుగుతారు ఎవరన్నా? డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మనకి నెక్స్ట్ 400 ఇయర్స్లో ఆల్మోస్ట్ 250-300 ఇయర్స్ వరకు ఒక గ్రంథంలో చెప్పబడింది. అది ఆ గ్రంథం ఏమిటి? యెషయా కాదు, ఇంకా యాషారు మన బైబిల్లో లేదు, అది మన టాపిక్ కాదు. దానియేలు గ్రంథంలో ఆల్రెడీ మనకు దానియేలుకు మొట్టమొదటి దర్శనం మనకు తెలుసు కదా. మొట్టమొదటి దర్శనం ఒక ప్రతిమ, బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము అని చెప్పేసి చదువుతుంటారు. అవి వేటిని ఇండికేట్ చేస్తుంది? మనకి 4 సామ్రాజ్యాలను ఇండికేట్ చేస్తుంది కదా. ఫస్ట్ది బంగారంది ఏంటిది? ఏ సామ్రాజ్యం? బంగారంది బబులోను, వెండిదేమో మాదియా పారసీక, ఇత్తడి వచ్చేసేమో గ్రీకు, ఇనుము వచ్చేసేమో రోమా సామ్రాజ్యం. అంటే ఆల్మోస్ట్ మనకు దానియేలు గారు ఆల్మోస్ట్ మనకైతే రోమా సామ్రాజ్యం అంటే ఆల్మోస్ట్ 400 ఇయర్స్ గురించి కూడా ఆల్రెడీ ఆయన ముందే మనకు చెప్పి పెట్టున్నాడు. ఆ 400 సంవత్సరాల్లో ఏం జరగబోతుంది ఏంటిదనేది ఆయన టూకీగా చెప్పాడు. ఈవెన్ దానియేలు గ్రంథం మనకు 8వ అధ్యాయము 11వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే కూడా ఇంకా డీటెయిల్గా వెళ్తే ఇంకా చాలా డీటెయిల్ కూడా వెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటుంటాం. సో ఈ మాలాకి నుంచి మత్తయి వరకు మనకు జరిగిన సంఘటనల్ని మనం చూసుకున్నట్లయితే అప్పుడు మాలాకి గ్రంథ ప్రవక్త ఉన్నప్పుడు మనకు ఏ సామ్రాజ్యం ఉంది? ఎవరైనా చెప్పగలుగుతారా? సామ్రాజ్యాలు ఏ సామ్రాజ్యం ఉంది అప్పుడు మనకి? పాత నిబంధన క్లోజ్ అవుతున్నప్పుడు ఏ సామ్రాజ్యం ఉంది? రోమ్ సామ్రాజ్యం. మనకు కొత్త నిబంధన వచ్చినప్పుడు రోమా సామ్రాజ్యం ఉందన్న. క్లోజ్ అయినప్పుడు అంటే అరౌండ్ 420 ఇయర్స్లో మనకున్న సామ్రాజ్యం ఏమిటి? గ్రీకు, ఇంకా పారసిక, మాదియా పారసిక అంటారు కదా. మాదియా పారసిక ఎందుకంటే చెప్పాను ఇందా కదా, గ్రీక్ సామ్రాజ్యంలో మన పితరులు బబులోన్కు చెరపట్టబడ్డారు. ఏ టైం లోపల? అది అరౌండ్ 600 ఇయర్స్లో. ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాను. సో అదన్నీ మనకు అవసరం లేదు. కానీ ఇదేంటంటే ఆ మాలాకి ఉన్నప్పుడు మన దగ్గర పారసిక సామ్రాజ్యము మనకు ప్రపంచాన్ని లీడ్ చేస్తున్న సమయం అప్పుడు అది. సో ఆ టైం లోపల దాదాపు ఏంటంటే మనకి ఇవన్నీ రాజులు చూస్తుంటున్నాం కదా. అర్థశాస్త్ర రాజులు, తర్వాత దర్యావేషు రాజు, కోరేషు రాజు, వీళ్ళందరూ కూడా పార్ట్ ఆఫ్ ఇదే మాదియా పారసిక సామ్రాజ్యమే. వాళ్ళు దాదాపు ఆల్మోస్ట్ ఎప్పుడంటే 330 ఇయర్స్ వరకు కూడా వీళ్ళే ఈ దేశాన్ని పరిపాలించినట్టు మనం చూస్తూ ఉంటుంటాం. సో ఇందాక మనం లేఖపట్నం చదువుకున్నాం కదా, ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం చదవండి. మైక్ పెట్టుకొని చదవండి ప్లీజ్. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచి తిని, ఇట్లు జరగగా దాన్ని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకున్నటైనను ఏ జంతువునకును శక్తి లేకపోయిను. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచూ వచ్చేను. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమట నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి ఎందంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్యనొక ప్రసిద్ధమైన కొమ్ముండెను. చాలు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు అతనికి ఒక కలలో దానియేలు గారికి ఒక నది ఒడ్డున నుంచి ఒక 2 పొట్టేళ్ళు ఉన్నాయి అక్కడ. ఒకటి ఆ 2 పొట్టేలు ఏంటంట, ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను, ఆ పొట్టేలుకి ఎందుకంటే 2 కొమ్ములు ఉన్నాయంట, అది పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను. అంటే అది యెరూషలేంని వాళ్ళు బేస్ చేసుకుంటారు. యెరూషలేంకి దక్షిణంగా తీసుకుంటేనేమో ఈజిప్ట్ వస్తుంది, ఉత్తరంగా తీసుకుంటేనేమో సిరియా వస్తుంది, పశ్చిమంగా తీసుకుంటేనేమో మనకు యూరప్ కంట్రీస్ అన్ని వస్తుంటూ ఉంటాయి అన్నట్టు. సో ఏంటంటే ఆ టైం లోపల ఈ దానియేలు గారికి ఎప్పుడు ఫస్ట్ మనకు మొట్టమొదటి వరుసలో ఏముంది? రాజగు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరం మందు. ఇది ఎప్పుడు? మన దానియేలు గారు బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు కొడుకైన రాజగు బెల్షస్సరు దగ్గర ఆయన ఆస్థానంలో పనిచేస్తున్నప్పుడు ఆయనకు వచ్చిన 2వ కళను ఆయన వివరించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు.
సో ఆయనకు కలలో ఒక నది దగ్గర ఒక పొట్టేలు ఉన్నది. ఆ పొట్టేలుకు 2 కొమ్ములు ఉన్నాయి. ఆ 2 కొమ్ములు దాంతో ఏందట, మొత్తం అన్ని పక్కల ప్రపంచాల నలుపక్కల కదంటే ఉత్తరము దక్షిణము పడమర వైపున మొత్తం కూడా అన్ని అది గెలుచుకుంటూ యుద్ధాలు చేస్తూ అందరినీ గెలుస్తుందని చెప్పేసి మనకు చెబుతుంది అన్నట్టు అక్కడ. అంటే ఏంది, ఆ పారసిక రాజ్యాంగం అంతా కూడా అందరినీ ఆక్రమించుకుంటూ అప్పుడు పరిపాలిస్తున్న సమయం అన్నట్టు. అదే టైం లోపల ఏమొస్తుందంటే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ పోతే 5వ వర్స్లో, మేకపోతు పడమట నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా. మేకపోతు, ఇక్కడ మేకపోతు అంటే ఎవరు, ఇక్కడ గ్రీక్ రాజు. పడమటి నుండి అంటే ఎక్కడ, యూరప్ నుంచి. గ్రీక్ రాజు అంటే ఏంటిది, గ్రీక్ అంటే ఏ దేశము, గ్రీస్ దేశంలో గ్రీక్ రాజు అంటే ఎవరు, అలెగ్జాండరు గ్రీకు దేశం నుంచి వస్తాడు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యూరప్ కంట్రీ. దానికి ఏంది, యెరూషలేంకి మీకు పశ్చిమ వైపు ఉంటుంది అన్నట్టు మనకి. యెరూషలేంకి ఎందుకంటే వెస్ట్ సైడ్ ఉండేటి అన్నీ కూడా యూరప్, వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్ సైడ్లో మనకు అన్ని యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి. సో అక్కడ నుంచి ఎవరు, మేకపోతులాగా ఎవరు, మెసొపొటేమియా దగ్గర నుంచి, అక్కడ మెసొపొటేమియా దగ్గర ఆయన ఆ గ్రీకు దేశస్థుడు అలెగ్జాండర్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఒక బలంగా వస్తున్నాడంట. చదువు దయాకర్, చదువు నెక్స్ట్ కంటిన్యూషన్ చదువు. నేను ఆ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమ నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్యనొక ప్రసిద్ధమైన కొమ్ముండెను. ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొటేళ్లు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదకి ఢీక్కొని వచ్చెను. నేను చూడగా ఆ మేకపోతు పొటేళ్లు కలుసుకొని మిక్కిలి రౌద్రం గలదై దాని మీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టెను. ఆ పొట్టేలు దాన్ని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దాని నేలను పడవేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణిచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతను కాకపోయేను. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. చాలు. ఏంటి ఇక్కడ మనకి ఎందుకంటే దాదాపు 330 years వరకు ఎప్పుడైతే ఏదైతే మనకి ఇక్కడ మాదియా పారసిక సామ్రాజ్యము అరౌండ్ 530 నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు 330 years, 330 బిఫోర్ మెస్సయ్య వరకు కూడా ఈ మాదియా పారసిక సామ్రాజ్యం నడిచేది. వాళ్ళే అక్కడ రూల్ చేశారు. ఆ 330 years ఉన్నప్పుడు ఒక యవ్వనస్తుడు, ఒక గ్రీకు వీరుడు ఎక్కడి నుంచి, ఆ గ్రీస్ దేశం నుంచి వచ్చేసి ఆ మేకపోతులాగా వచ్చి ఈ ఏదైతే పొట్టేలు 2 కొమ్ములు ఉన్నాయో ఆ మాదియా పారసికపు సామ్రాజ్యాన్ని అంతం చేసేసి ఆయన నెగ్గి ఆయన మొత్తాన్ని ప్రపంచాన్ని అంతా కూడా నెగ్గినట్టు, ప్రపంచాన్ని అంతా కూడా ఏలినట్టు మనం ఇక్కడ హిస్టరీలో చూస్తుంటే, ఇందులో ఇక్కడ మన బైబిల్లో మనకి ఏంటంటే అంత ఇండైరెక్ట్గా ఒక ముందు చూపుగా మనకి ఇందులో ఇక్కడ దీనిలో మనకి ఇక్కడ బ్రాడ్గా ఇచ్చున్నారు ఇక్కడ. సో డీటెయిల్గా మనకు చూసుకున్నట్లయితే ఏంటంటే వేరే హిస్టరీ బుక్సే కావచ్చు, లేకపోతే వాట్ ఈస్ దట్ అంటారు బుక్ ఏముంటుందన్న విన్సెంట్ అని నాకు తెలుసు, యాంటిక్విటీ ఆఫ్ జ్యూస్ అని చెప్పేసి ఒక యూదుడు రాసింది 1st centuryలో. దాంట్లో ఏంటంటే దీన్ని ప్రాపర్గా ఇంటర్ప్రిట్ చేసేస్తూ అందులో రాసిన ఇవంతా కూడా డీటెయిల్గా హిస్టరీ ఉంటుంది అన్నట్టు. సో ఏంటంటే ఆ మాదియా పారసిక సామ్రాజ్యాన్ని మొత్తాన్ని గ్రీకు అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చేసేసి కంప్లీట్గా నాశనం చేసేసి ఆ గ్రీకు సామ్రాజ్యాన్ని ఇప్పుడు 330 సంవత్సరంలో ఆయన స్థాపించుకుంటాడు. అతను ఆ స్థాపించుకొని కూడా ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతకలేదు. ఆయన ఎత్తారంటే అరౌండ్ 19-20 yearsలోనే యుద్ధంలో అతను యుద్ధాలకి ఎంటర్ అయిపోయి హార్డ్లీ ఒక 12 to 13 years అతను మొత్తం ఉంటాడు, ఆయన బ్రతుకుంటాడు. ఆ 12-13 years లోపలనే కంప్లీట్గా మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా చుట్టేస్తాడు, ప్రపంచాన్ని అంతా కూడా గెలిచేస్తాడు. సో ఆ ప్రపంచాన్ని అంతా గెలిచి సో ఈ క్రమంలో ఆయన బ్రతికున్న కాలం లోపల, ఎందుకంటే అక్కడ ఆయన యూరప్ దేశస్తుడు కాబట్టి ఒక్కొక్క దేశం, ఎందుకంటే అప్పుడు కాంటినెంట్స్ ఉంటుంటాయి, మనకేందే సంస్థానాలు అంటారు కదా, 127 సంస్థానాలు ఉండేటి ఆ టైం లోపల. ఒక్కొక్క సంస్థానాన్ని గెలుచుకుంటా ఒక్కొక్క దాన్ని దగ్గర ఒక గవర్నర్ని నియమించుకుంటూ మొత్తం ఆయన గ్రిప్లోకి తీసుకుంటున్న సమయం అన్నట్టు. అప్పుడు ఆ సమయం లోపలనే అప్పుడు ఏం చేస్తాడంటే ఇతనే అలెగ్జాండర్ గారు వెళ్ళిపోయి యెరూషలేం మందిరం దగ్గరికి వెళ్తాడు అన్నట్టు. యెరూషలేం మందిరం దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కూడా ఆక్రమించుకోవడానికి, వాళ్ళని కూడా అటాక్ చేసేసి మొత్తం తీసుకోవడానికి అక్కడికి వెళ్ళిన సందర్భం ఉంటుంది అన్నట్టు. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ మందిరంలో
ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ వీళ్ళు ఏంది బబులోన్ నుంచి బ్యాక్ వచ్చేసేసారు, రెండవ మందిరాన్ని కట్టుకున్నారు. ఎజ్రా ఎవరో జెరుబ్బాబెలు వెళ్ళి కట్టాడు, తర్వాత ఎజ్రా వెళ్ళి అక్కడ అన్ని బలులు అర్పింపజేశాడు, నెహమ్యా వెళ్ళి ప్రాకారాలు కట్టాడు. యథావిధిగా అక్కడ నడుస్తున్న సమాజ మందిరంలో, యెరూషలేము మందిరంలో అన్ని యథావిధిగా నడుస్తున్నాయి అన్నట్టు. అంతటా అది కూడా ఏంటంటే వీళ్ళు కూడా ఈ మాదియా పారసిక సామ్రాజ్యాలు కూడా యూదులకి, ఎందుకంటే వాళ్ళు ఎన్నో దానియేలు ద్వారా వాళ్ళు ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు బబులోన్ రాజులు చూశారు, మాదియా రాజులు చూశారు, పారసీక రాజులు చూశారు. కాబట్టి ఈ జనాంగంతో మనం వీరి జోలికి పోవద్దు, వీరి దేవుడే అత్యంతమైన ఇంపార్టెంట్ దేవుడు అని చెప్పేసి వాళ్ళు గ్రహించేసేసి యెరూషలేమునికి కంప్లీట్గా వీళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చిన సందర్భం అనేటప్పుడు వెళ్ళినప్పుడు ఈయనకు, ఎందుకంటే ఇతను గ్రీక్ దేశస్తుడు కాబట్టి ఇతను చాలా మొండివాడు అన్నట్టు. ఎవరు అలెగ్జాండరు అవన్నీ పట్టించుకోకుండా వెళ్ళి వాళ్ళని కూడా అటాక్ చేసి వాళ్ళని కూడా సంహరించడానికి వెళ్తుంటాడు అన్నట్టు. వెళ్ళినప్పుడు ఆ యెరూషలేంకి వెళ్ళినప్పుడు ఇతడు గ్రీకు అలెగ్జాండర్ వెళ్ళినప్పుడు ఏంటంటే అతను చాలా ఎంతో ఆడంబరంగా ఎంతో పొలైట్గా వాళ్ళని ఆదరించి ఆయన వెల్కమ్ చేసిన దాన్ని చూసి ఆయన ముగ్ధుడైపోతాడు అన్నట్టు అలెగ్జాండర్. వాళ్ళు ఎందుకంటే ప్రధాన యాజకులే కావచ్చు, పెద్దలే కావచ్చు, సేవకులే కావచ్చు, ఆ కుల పెద్దలే కావచ్చు, అందరూ కూడా ఆయనను అక్కడికి యెరూషలేంకి వస్తున్నాడు అని అంటేనే ఆయనకు ఒక రాజు వస్తున్నాడు అని చెప్పేసి రాజమర్యాదలు చేసి దాన్ని బాగా వెల్కమ్ చేస్తారన్నట్టు. ఆ వెల్కమ్ చేసిన దాన్ని చూసేసి ఆయన ముగ్ధుడైపోయి ఆయన వాళ్ళ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది ఎవరికి, అలెగ్జాండర్ గారికి. అంతేకాకుండా వాళ్ళప్పుడు ఈ దానియేలు గ్రంథంలోనిది తీసి ఆ పరిశుద్ధ గ్రంథంలో గురించి మీ గురించి ఆల్రెడీ ఎప్పుడో 200 years బ్యాకే మా పితరులు రాచిపెట్టినారని చెప్పేసి దానియేలు గ్రంథం చూసినప్పుడు ఆయన చాలా సర్ప్రైజ్ అయిపోతాడు అన్నట్టు. అంటే ఇది ఈ సామ్రాజ్యాల గురించి, బబులోన్ బంగారం గురించి కానీ, వెండి గురించి కానీ, ఇత్తడి గురించి కానీ, ఇనుము మట్టి గురించి కానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎప్పుడో 200 years బ్యాకే దానియేలు అనే ప్రవక్త గారికి ఇది వచ్చింది, ఇవి నెరవేరబోతున్నాయి, ఇవి నెరవేరినాయి అని చెప్పేసి ఆయన చూసినప్పుడు అలెగ్జాండర్ చాలా ఇంప్రెస్ అయిపోతాడు అన్నట్టు. ఇంప్రెస్ అయిపోయి ఆ యూదులకి ఒక రిలాక్సేషన్ ఇస్తాడు అన్నట్టు. ఇంకా వీళ్ళ ఆచారాలకు కావచ్చు, వీళ్ళ కట్టడాలకు కావచ్చు, వీళ్ళ ధర్మశాస్త్రం గురించే కావచ్చు, వీళ్ళది ఏది ఆటంకపరచకూడదు, వాళ్ళ గ్రీకు దేశంలో సంబంధించిన ఆచారాలు ఏవి కానీ, ఆ కస్టమ్స్ ఏవి కానీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొద్దని చెప్పేసి వాళ్ళకు ఒక రిలాక్సేషన్ ఇచ్చేసి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటుంటాం. ఆ సందర్భం లోపల ఆయన ఒక మంచి సాఫ్ట్ కార్నర్ వీళ్ళకుండి వీళ్ళని ఏమీ వశపరుచుకోకుండా వాళ్ళని వదిలేసినట్టు మనం చూస్తుంటాం. ఓకే, నెక్స్ట్ చదువు దయాకర్, దాని కంటిన్యూషన్. ఆ మేకపోతు అత్యధికంగా బలము చూపుచు వచ్చెను, అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. 1 second, ఇక్కడ పెద్ద కొమ్ము విరిగేను అంటే ఎవరంటే ఆ బలమైన, ఇక్కడ ఏమన్నాడు, మేకపోతు అత్యధికంగా బలం చూపుచు వచ్చెను, అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. ఆ మేకపోతు యొక్క పెద్ద కొమ్ము అంటే ఇక్కడ అలెగ్జాండర్ గారు అన్నట్టు. అలెగ్జాండర్ గారు ఏంటి, మొత్తం అన్ని దేశాలు ఏర్పడి మొత్తం గెలిచేసి ఇంకా వేరే దేశాలను కూడా గెలవడానికి కూడా ఇంకా ప్రపంచంలో ఏవి లేవు. అప్పుడు ఎన్ని కాంటినెంట్లు ఉన్నాయి మనకు అప్పుడు ఆ టైం లోపల ఎవరైనా చెప్పగలుగుతారా? అంటే బీసీ అరౌండ్ 300 years లోపల మనకి ఎన్ని ఖండాలు ఉన్నాయి అప్పుడు? ఇప్పుడు ఎన్ని ఖండాలు ఉన్నాయి పోనీ చెప్పండి. ఇప్పుడు 7. అప్పుడు ఎన్ని ఖండాలు ఉన్నాయి? 5. అప్పుడు ఓన్లీ 3 ఖండాలే ఉన్నాయి. ఏంటి 3 ఖండాలు? ఆసియా, యూరప్, ఇంకోటి ఆఫ్రికా. అప్పుడు 3 ఖండాలే ఉన్నాయి అన్నట్టు. 3 ఖండాలు ఉండి 3 ఖండాల్లో, ఎందుకంటే అప్పుడు నార్త్ అమెరికా కానీ, సౌత్ అమెరికా కానీ, అట్లాంటిక్ కానీ, ఆస్ట్రేలియా కానీ అప్పుడు ఖండాలు ఏర్పడలేదు. అంటే భూభాగం ఉంది కానీ అక్కడ మనుషులు అనేది అక్కడ నివసించడం జరగలేదు. సో అందుకని అప్పుడు ఓన్లీ పరిగణనలో ఉన్నాయి, ఓన్లీ 3 ఖండాలే ఉన్నాయి. ఆ 3 ఖండాలు అన్నీ తిరిగి అన్నీ ఆక్రమించుకున్నాడు, అన్నీ గెలుచుకున్నాడు, అంత అయిపోయింది. ఇక లాస్ట్కి ఆయన చనిపోయే టైంలో ఎక్కడో నుంచి రిటర్న్ వెళ్తుంటే చనిపోయాడు. అది తెలుసా? మనకి హిస్టరీస్లో ఉంటాయి, సోషల్స్లలో. మన ఇండియాకు వచ్చి ఇండియా కూడా యుద్ధం చేసి ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్తుంటుంటే ఆయనకు మలేరియా జబ్బు వచ్చి చనిపోయిన సందర్భం. అది కూడా ఏంది, మన ఇండియాకు వచ్చి ఇండియాలో యుద్ధం చేసేసి ఇక్కడ వీళ్ళతో ఏదో శాంతి ఒప్పందాలు చేసుకోవడమో లేకపోతే ఏదో గెలవడమో ఏదో జరుగుతుంది. ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్తుంటుంటే మలేరియా దోమ కుట్టి ఆయన చనిపోయినట్టు మనం చూస్తూ ఉంటుంటాం. ఇది ఇక్కడ దాన్ని ఏంటి, పెద్ద కొమ్ము విరిగానంటే అక్కడ అలెగ్జాండర్ చనిపోయాడు అరౌండ్ 320 BMలో. సో నెక్స్ట్ చదువు. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగేను. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలచెను. చాలు దేకర్. అయితే ఆయనకు అన్ఫార్చునేట్లీ ఏంటంటే అప్పటికి పెళ్ళి అయిందో లేదో కాదు కానీ ఆయనకి ఎవరికి కొడుకులు లేరు. ఎవరికి?
అలెగ్జాండర్ గారికి కొడుకులు లేరు, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఏంటంటే జనరల్గా నెక్స్ట్ జనరేషను ఆ రాజ్యాంగాన్ని ఆ సామ్రాజ్యాన్ని లీడ్ చేయడానికి ఆయన కొడుకులు ఎవరు లేకపోవడం మూలాన ఆయన దగ్గర ఉన్న సైనిక అధికారులు, ఆయన దగ్గర ఎందరో 4 సైనిక అధికారులు అన్నట్ట. ఆ 4 సైనిక అధికారులు మొత్తము ఈ గ్రీక్ సామ్రాజ్యాన్ని అంతా కూడా 4 భాగాలుగా పంచుకున్నట్టు ఇక్కడ మనం చూస్తుంటుంటాం. చదువుదాక ఇప్పుడు ఏముంది, చిన్న కొమ్ము ఒక దానిలో పైన విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగాను. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. చాలు, అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఈ 4 ఆ రాజ్యాంగంలో ఆ గ్రీకు సామ్రాజ్యంలో 4 భాగాలుగా దాన్ని విభజించుకున్నారన్నట్టు. ఆ విభజించుకున్న వాటిని మనం చూసుకున్నట్లయితే సో యూరప్ ఇప్పుడు అలెగ్జాండర్ 4 సైనికాధికారులు 4 భాగాలుగా దాని ప్రపంచాన్ని అంతా కూడా వాళ్ళు పంచుకున్నప్పుడు ఏంటంటే యూరప్ ఏదైతే గ్రీస్ ఉందో, గ్రీసు మాసిదోనియా ప్రాంతాలని ఒక సైనికాధికారి, ఎవరతని పేరంటే శశాండర్ అనే ఒక సైనికాధికారుడికి ఆ ప్రాంతం పంచుకునేది. అది యూరప్లో ఒక పార్ట్ అన్నట్టు. తర్వాత వచ్చేసి బెతూనియా కూడా అది కూడా ఒక పార్ట్, అది కూడా యూరప్లోనే పార్ట్. అది కూడా బెతూనియా అనేది కూడా ఒక లిసీ మేకర్స్ అని చెప్పేసి ఆ పోర్షన్ని అతడు పంచుకుంటారు. తర్వాత వచ్చేసి మెయిన్ ఏరియా ఈజిప్టు, అరేబియా, అంటే మనకు ఆఫ్రికా అండ్ యెరూషలేం, అప్పుడు ఆ కాలంలో పాలస్తీనా అనేవాళ్ళంటూ దాని వాళ్ళు ఆ ప్రాంతాన్ని మాత్రం ఎవరంటే తలామీ అని చెప్పేసి ఒక సైనికాధికారికి అది పంచుకున్నాడు అన్నట్టు. ఏదేది ఈజిప్టు, తర్వాత అరేబియా, తర్వాత వచ్చేసేసి యెరూషలేం, ఈ 3 ప్రాంతాలను ఎవరికంటే తలామీ అని చెప్పేసి ఒక సైనిక అధికారికి పంచుకుంటాడు. తర్వాత పైన అంటే మనకి ఈస్ట్ సైడ్ వస్తే ఇరాకే కావచ్చు, ఇటు ఇండియానే కావచ్చు, దాని పక్కనున్న సిరియా, ఇది ఒక వేరే ఒకతను సెలూకస్ అని చెప్పేసి ఒక సైనిక అధికారికి అన్నట్టు. ఈ 4 భాగాలని 4 సైనిక అధికారులు పంచుకుంటారు. ఆ 4 ఆయా ప్రాంతాలలో వారిని ఆ ప్రపంచాన్ని అప్పుడు లీడ్ చేస్తున్న సమయం అప్పుడు. అయితే అక్కడ ఎవరికంటే ఇక్కడ 2 ఇప్పుడు ఈ యూరప్లో ఎవరైతే ఉన్నారో, ఎవరు శశాండరే కావచ్చు, లిక్కీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూరప్ని వాళ్ళు సస్యశ్యామలంగా శాంతియుతంగా వాళ్ళు లీడ్ చేస్తున్నారు, బాగానే జరుగుతుంది. మన ఇంట్రెస్ట్ అంతా ఏంటిది, మన యెరూషలేంలో ఆ టైంలో ఏం జరిగింది, మన ఇంట్రెస్ట్ ఆఫ్ సబ్జెక్ట్. అయితే ఆ టైంలో ఈ యెరూషలేంని వీళ్ళిద్దరు రాజులు కూడా, ఈ తలామీ అనేతను, సెలూకస్ అనేతను, ఇద్దరు ఈ ఎవరైతే సైనికాధికారులు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఈ యెరూషలేంని ఆక్రమించుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటుంటారు అన్నట్టు. అయితే ఇనిషియల్ డిస్ట్రిబ్యూషన్లో మాత్రము యెరూషలేం ఎవరి అండర్లో వెళ్ళింది, 3rd లీడర్ అయిన తలామీ అండర్లో వెళ్తుంది అన్నట్టు. అయితే ఆ తలామీ అనే రాజు వీళ్లకు, ఎందుకంటే అదే యెరూషలేంకి కావచ్చు, యూదుల పట్లనే కావచ్చు, ఎందుకంటే అలెగ్జాండర్కి కూడా మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి అతనికి కూడా ఆ తలామీ అనే సైనికాధికారి కూడా మంచి ఒపీనియన్ ఉంటుంది అన్నట్టు. వాళ్ళకి మంచి ఒపీనియన్ ఉండడమే కాకుండా ఆయన రాజు కాబట్టి ఒక 2 జీవోలు ఇష్యూ చేపిస్తాడు అతను. ఆ టైం లోపల 2 జీవోలు ఇష్యూలు ఏం చేపిస్తాడంటే, మీరు ఈ గ్రీకు సామ్రాజ్యంలో కావచ్చు, ఈ 4 మొత్తం సామ్రాజ్యాలలో ఎవరెవరైతే యూదులు చెదిరిపోయి ఉన్నారో, ఎందుకంటే బబులోన్ నుంచి యెరూషలేం నుంచి బబులోనికి వెళ్ళిపోయారు, బబులోన్ నుంచి మళ్ళీ కొందరు బ్యాక్ వచ్చారు, కొందరు అంతా వివిధ ప్రాంతాలకి వాళ్ళు చెదిరిపోయారు. ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాలలో వాళ్ళు నివాసాలు స్థలాలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సో అప్పుడు ఏం చేస్తాడంటే ఇతను ఈ ఎవరైతే తలామీ అనే రాజు ఒక జీవో ఏర్పాటు చేసేసి ఏ దేశాల్లో ఉన్నా కూడా, ఎవరు ఎక్కడ యూదులు ఉన్నా కూడా వాళ్ళందరూ బ్యాక్ టు యెరూషలేంకి వచ్చేసేసి మీ నివాస స్థలాలు ఏర్పాటు చేసుకోవచ్చు, మీకు జరిగిన ఖర్చులే కావచ్చు, మీ రవాణా సౌకర్యాలే కావచ్చు, మీకు అక్కడ సెటిల్ కావడానికి ఏదైనా కూడా ఆ ఖర్చులంతా నేను భరించుకుంటానని చెప్పేసి ఈ తలామీ అనే సైనిక అధికారి కావచ్చు ఆ ప్రాంతానికి రాజుగా ప్రకటించుకున్నాడు. కాబట్టి ఆయన ఒక జీవో ఏర్పాటు చేసి వీళ్ళతోటి మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. యెరూషలేమే కావచ్చు, సోకాల్డ్ జ్యూసే కావచ్చు, యూదులతోటే కావచ్చు. అది ఒక మంచి బెస్ట్ ఫేవర్ చేశాడు. అదే కాకుండా సెకండ్ ఫేవర్ ఏం చేశాడంటే, అప్పటి వరకు ఏంటి, మనకు ఓల్డ్ టెస్టమెంట్ ఉంది మనకి, ఏది అప్పటి వరకు మలాకీ ఉంది. ఆ మలాకీ అప్పటి వరకు ఏ భాషలో ఉంది మనకి, ఎవరు రాశారు, ఏ భాషలో రాసి ఉన్నారు అప్పటి వరకు, అది హిబ్రూ భాషలోనే మనకు అప్పటి వరకు ఏవైతే సోకాల్డ్ 39 బుక్స్ ఉన్నాయో 39 బుక్స్ అన్నీ కూడా అప్పటికి ఏది హిబ్రూలే రాసి ఉన్నారు. కానీ కాకపోతే అంటే హిబ్రూ భాష అనేది ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు ద
ఓన్లీ ఒక యెరూషలేము ప్రాంతానికి అది రెస్ట్రిక్ట్ అయింది కాబట్టి అతని తలామి ఏం చేశాడంటే అప్పుడు వాళ్ళ యూదులలో నుంచి ఈ 12 తెగల నుంచి ట్రైబ్స్ల నుంచి కొంచెం విద్వాంసులను మంచి ఇంటెలిజెన్స్ విజ్ఞానవంతులను తెలివిగల వాళ్ళని పిలిపించుకొని అప్పుడే ఈ హిబ్రూ నుంచి గ్రీక్ భాషలోనికి దాన్ని ఏమంటారు ట్రాన్స్లేట్ చేపించేసి అప్పుడు బుక్ తయారు చేపించాడు. దాన్ని అప్పుడు ఏమంటారంటే సెప్టుగంట అని దాని బుక్ పేరు ఏమంటారంటే 70 మంది కలిసి దాన్ని ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి దాన్ని సెప్టుగంట అనే బుక్ కింద అది పేరు పెట్టబడింది అన్నట్టు. సో అది కూడా అతనికి ఫేవర్ చేశాడు. ఏంటంటే అప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా, ఎందుకంటే జనాలందరూ యూదులు వేరే వేరే ప్రాంతాలకు చెదిరిపోయి ఉన్నప్పుడు వాళ్ళకు హెబ్రూ రాదు, కానీ గ్రీక్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇంగ్లీష్ ఏ ప్రాంతానికి వెళ్ళినా చదువుకోగలుగుతాం కదా. ఆ టైంలో అధికారిక భాష అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి గ్రీక్ కాబట్టి గ్రీక్ భాష లోపల సెప్టుగంట గ్రంథాన్ని చేసి ప్రింట్ చేసి అందరికీ అవైలబుల్గా పెట్టాడు. అదే కాకుండా ఈ తలామి ఏం చేశాడంటే, ఇది ఇతను ఎవడంటే ఈజిప్ట్లో ఉంటాడన్నట్టు, ఈజిప్ట్ కింద ఎందుకు ప్రాంతాల్లో ఉంటాడు కాబట్టి ఈజిప్ట్ దగ్గర ఒకటి అలెగ్జాండ్రియా అనే ఒక ప్రాంతాన్ని, ఒక సిటీని కట్టిపించేసి ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఓన్లీ వీళ్ళకి, ఎవరికి యూదుల గురించి ఒక పట్టణాన్ని కట్టించేసి అక్కడ మందిరం కట్టించేసి అక్కడ సంబంధించిన ఈ వాతవ్రతులే కావచ్చు, ఓల్డ్ బుక్సే కావచ్చు, బైబిల్ రిలేటెడ్ రీసెర్చ్ బుక్స్ కావచ్చు, అక్కడ లైబ్రరీ క్రియేట్ చేసేసి అక్కడ ఒకటి ఏర్పాటు చేసినట్టు కూడా మనం ఇక్కడ చూస్తుంటుంటాము. ఇవన్నీ కూడా వీళ్ళకు చాలా ఫేవర్ చేస్తుంటాడు ఎవరు, ఈ తలామి అనే రాజు. అరౌండ్ 250 టైంలో 220 ఆర్ 230 240 250 టైం లోపల ఈ కార్యక్రమాలన్నీ చేసేసి యెరూషలేంకి అందరినీ యూదులను ఆకర్షించుకుంటాడు. ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి కావాల్సిన వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేసినట్లు మనకి చరిత్రలో తెలుస్తూ ఉంటుంది అన్నట్టు. సో దాని తర్వాత ఏమవుతుందనంటే ఈ ప్రాంతాన్ని, ఎందుకంటే వీళ్ళకి ఎవరైతే పైన సోకాల్డ్ ఎవరు ఇక్కడ సిరియా కావచ్చు, ఇటు ఇరాక్ కావచ్చు, ఇండియాని ఎవరు పరిపాలిస్తున్నారు, ఇతను సెల్యూకస్ అనే రాజు పరిపాలిస్తున్నాడు. కానీ అతనికి అంతా కూడా కన్ను ఏంటంటే ఈ పాలస్తీనాను ఆక్రమించుకోవాలని చెప్పేసి వాడి కన్నంతా కూడా దీని మీదనే ఉందన్నట్టు. దీంతో చాలాసార్లు మల్టిపుల్ టైమ్స్ వీళ్ళిద్దరికి, తలామీకి సెల్యూకస్కి ఇద్దరికంటే సిరియా అండ్ ఈజిప్ట్ అనుకోండి మీకు ఈజీగా గుర్తుండడానికి, ఇటు సిరియా ఈజిప్ట్ అనేది చాలా ఫ్రీక్వెంట్ టైమ్స్ యుద్ధాలు చేసుకుంటారు. చేయంగా వచ్చేసేసి వాడు ఎవరైతే ఉంటారో సెల్యూకస్ అనేటోడు దీన్ని సాధించుకుంటాడు. దేన్ని, ఏ ప్రాంతాన్ని, యెరూషలేముని. వాడికి అంతా కూడా ఏంటంటే యెరూషలేం మీదనే కన్నన్నట్టు. ఆ యెరూషలేం మీదంటే అప్పటి నుంచి అది సస్యశ్యామలమైన, ఎందుకంటే పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం కావచ్చు, అక్కడ ఏం నిధులు ఉన్నాయో తెలియదు. కానీ ఈ సెల్యూకస్కి దాన్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి వాడు డే 1 నుంచి ఫైట్ చేస్తుంటాడు. తలామితోటి ఒక రోజు తలామి ఓడిపోతాడు, వాడు వీని కంట్రోల్లోకి తీసుకుంటాడు. దేన్ని, యెరూషలేంకి అతని కంట్రోల్లోకి తీసుకొని అప్పుడు ఇంకేంటంటే అప్పుడు కష్టాలు వీళ్ళకి స్టార్ట్ అవుతాయి. ఎవరికి, యూదులకి. వీడేంటంటే వీడు సిరియా వాడు అంటే వీడు కంప్లీట్ గ్రీకు, దాన్ని ఏమంటారు అంటే దాన్ని ఆర్థోడాక్స్ గ్రీక్ పర్సన్ అన్నట్టు. ఎందుకంటే అన్యుడు అన్నట్టు. ఇప్పుడు మనకి రోమా సామ్రాజ్యంలో రోములు ఎంత వాళ్ళు నిష్టగా వాళ్ళు ఉంటారో, లేదంటే ఇప్పుడు మనం తీసుకున్న మన హిందూస్ వాటి మీద ఎంత వాళ్ళు నిష్టగా ఉంటారో ఆ టైం లోపల ఇతను సెల్యూకస్ అతను వాడు ఆ గ్రీకు దేశానికి సంబంధించిన ఆ ఆచారాల మీద చాలా అదిగా ఉన్నవాడు అన్నట్టు. సో ఆ రకంగా ఉండి యెరూషలేము తన గుప్పిట్లోకి వచ్చింది కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇంకా అతను తన ఇష్టమైన వాళ్ళని అందరినీ అక్కడ గవర్నర్లుగా మార్చుకుంటూ ఆఫీసర్స్ని తన ఇష్టమైన వాళ్ళు పెట్టుకుంటూ ఈయన కస్టమ్స్ని అక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటూ యూదులను అందరినీ టార్గెట్ చేస్తూ అక్కడ వాళ్ళని ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు అన్నట్టు. ఎవరు, ఈ సెల్యూకస్ అనే కింగ్. అయితే ఆ టైం లోపల అన్ని ఆ గ్రీక్ కస్టమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాడు. అతని పేరు ఏంటంటే అంతికోస్ ఎపిఫానస్ అనే ఒక రాజు అన్నట్టు. ఆ టైం లోపల ఎందుకంటే వాళ్ళ 4 ఫాదర్స్ నుంచి ఇతను ఒక మనవడు అంతిఫోస్ ఫినాకాస్ అని చెప్పేసి ఒక రాజు ఆ టైం లోపల ఏంటంటే ఈ యెరూషలేంని కూడా తన గుప్పిట్లోకి తీసుకుంటాడు. తన గుప్పిట్లోకి తీసుకొని అతను ఏం చేస్తాడంటే చాలా దారుణంగా వీళ్ళని హింసించడం మొదలెడుతుంటాడు అన్నట్టు. ఆ యెరూషలేం మందిరంలో ఆ యాజకులు ఉండొచ్చు, వాళ్ళు ప్రధాన యాజకుల్ని కావచ్చు, యాజకుల్ని అందరినీ కూడా ఎందుకంటే వాళ్ళని హింసిస్తూ వాళ్ళని కొడుతూ వాళ్ళని ఈవెన్ ఆ పాత ప్రధాన యాజకుని కూడా చంపేసేసి వేరే ప్రధాన యాజకుని తీసుకొచ్చేసి ఎవరిని జనరల్గా అంతవరకు దాకా ఎవరున్నారో అహరోను కుటుంబం నుంచి వాళ్ళు వచ్చేసేసి అక్కడ అవన్నీ జరిపిస్తున్నారు.
ఎప్పుడైతే ఈ రాజు వస్తాడో, ఈ రాజు వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే ఆ అహరోను కుటుంబంలో నుంచి వచ్చిన ప్రధాన యాజకుల్ని కాకుండా వేరే ఒకరిని తీసుకొచ్చి ఒక అన్య పర్సన్ తీసుకొచ్చేసేసి అక్కడ ప్రధాన యాజకునిగా అక్కడ పెడుతున్నట్టు మనం చూస్తుంటాము. ఆ ప్రధాన యాజకుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆ సమాజ మందిరంలోకి వచ్చి ఆ యెరూషలేము మందిరం లోపల ఆ ధర్మశాస్త్రం అనుసారంగా అతను నడిపించాడు. ఆ బలులే కావచ్చు, అర్పణలే కావచ్చు, నైవేద్యములే కావచ్చు, అవన్నీ కూడా ఏంటంటే ధర్మశాస్త్రానుసారంగా జరిపించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా అన్య సంప్రదాయ ప్రకారంగా జరిపిస్తూ ఉంటుంటే వీళ్ళకి ఇంకా యూదులకి ఓర్చుకోలేకపోతుంటారు అన్నట్టు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ రాజు ఎవరైతే అంతికోస్ ఎపిఫెనస్ అనే రాజు చాలా మందిని, యూదులను వేల మందిని, లక్షల మందిని చంపించినట్టు మనము ఇక్కడ చూస్తూ ఉంటాం అన్నట్టు. అదే కాకుండా ఆ సమాజ మందిరంని కూడా అపవిత్రపరచడానికి కూడా మన యూదులకి ఏంటి అసహ్యమైన జంతువు ఏమిటి? పందిని అసలు ముట్టుకోరు, పందిని తినరు కదా, అసహ్యమైంది అది. కాబట్టి ఆ యెరూషలేము మందిరంలో అక్కడ ఆ బలిపీఠం దగ్గర ఈ పందిని మనకి అక్కడ బలి అర్పిస్తాడు అన్నట్టు. సో దట్ ఏమవుతుందంటే ఆ సమాజ మందిరం అంతా కూడా అపవిత్రపరచబడిపోతుంది అన్నట్టు. ఇంకా వీళ్ళందరికీ కూడా, యూదులందరికీ కూడా అక్కడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, ఆ పందిని అక్కడ బలిగా అర్పించాడు, అపవిత్రపరచబడిందని చెప్పేసి ఆ మందిరాలు వెళ్ళకుండా వాడి ఉద్దేశం ఏదన్నట్టు అటేంటి సబ్బాతు గడుపుకోకూడదు, నియామక దినాలు పాటించకూడదు, న్యూమూన్స్ ఏది పాటించకూడదు, పండుగ దినాలు ఏది పాటించకుండా నిర్మూలించడమే వీడి మెయిన్ గోల్ అన్నట్టు. అయితే అదే సమయం లోపల ఏమవుతుందంటే ఆయా ప్రాంతాల్లో, యూదా ప్రాంతాల్లోనే ఆ యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఒక బెతూనియా దగ్గర ఒక విలేజ్ ఉంటుంది అన్నట్టు. ఒక బేతేలు దగ్గర ఒక మామూలు విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కి ఎందుకంటే అప్పుడు ఆయా ప్రాంతాలకు ఏ చర్చిలకు వాళ్ళకు సమాజ మందిరాలలో యాజకులు ఉండేవాళ్ళు అన్నట్టు. అయితే ఒక బేతేలు అనే దగ్గర ఒక చిన్న గ్రామంలో ఒక సమాజ మందిరం ఉంది. సమాజ మందిరంలో ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడి పేరు మత్తతీయ అనే పేరు. అతని పేరు ఏం పేరు? మత్తతీయ అనే అతను యాజకుడు ఉన్నాడు. అయితే ఆ యాజకుడి దగ్గరికి ఎవరైతే ఈ సో కాల్డ్ కింగ్ ఉన్నాడో ఒక ఆఫీసర్ని అక్కడికి పంపించేసి ఆ సమాజ మందిరంకి వెళ్ళు, ఆ సమాజ మందిరంలో ఉన్న బలిపీఠం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక అన్య దేవతకి మీరు అక్కడ బలి అర్పించాలని చెప్పేసి ఈ ఆఫీసర్కు ఒక ఇన్స్ట్రక్షన్, ఒక జీవో ఇచ్చి పంపిస్తాడు అన్నట్టు. ఇక్కడ బేతేలు దగ్గర గ్రామం. ఆ బేతేలు అనే గ్రామంలో యాజకుడు ఎవరున్నారు? యాజకుడి పేరు ఏం పేరు? మత్తతీయ అనే యాజకుడు ఉన్నాడు. అయితే అతనికి వచ్చి ఆఫీసర్ చెప్తాడు అన్నట్టు, ఇక్కడ ఈ ఐడియల్ కంటే ఆ విగ్రహానికి మీరు బలి అర్పించాలని చెప్పేసి ఆఫీసర్ పంపించితే అతను మత్తతీయ చాలా నిష్టమైన యూదుడు అన్నట్టు. నేను పొరపాటుగా చెయ్యను, నేను ఇక్కడ అర్పించానని చెప్పేసి అతను మొండిగా రిఫ్యూజ్ చేస్తాడు అన్నట్టు. రిఫ్యూజ్ చేస్తే వీడేం చేస్తాడు, వీడు ఆఫీసర్ కదా, నువ్వు చేయకపోతే ఉందని చెప్పేసి ఇంకొకతను వేరే ఒకతన్ని పర్సన్ తీసుకొచ్చి అతనితో బలి అర్పించబోతాడు అన్నట్టు. ఆ బలి అర్పించబోయినప్పుడు ఈ మత్తతీయ అనే యాజకుడు ఆ కోపం పట్టుకోలేక, అప్పటికి అతను ఏంటంటే దాదాపు 147 ఇయర్స్ ఓల్డ్ పర్సన్, 147 సంవత్సరాల వృద్ధుడు. అతడి కోపం వచ్చేసేసి కత్తి తీసుకొని ఎవరైతే బలి అర్పించబోతున్నారో వాడిని, ఆ ఆఫీసర్ని, ఇద్దరిని అక్కడే ఆ మందిరం దగ్గరనే తెగ నరికేస్తాడు అన్నట్టు. అక్కడ తెగ నరికేసి అప్పుడు విప్లవం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అక్కడ విప్లవం స్టార్ట్ అయ్యి ఆ మత్తతీయకి 5 కొడుకులు ఉంటారు. ఆ 5 కొడుకులే వాళ్ళనే మక్కబీయులు అంటారు. మనకి ఇప్పుడు రోమన్ క్యాథలిక్స్ బైబిల్లో మనకు మక్కబీయులు 1, మక్కబీయులు 2 ఉంటుంది. దానికి ఎవరంటే మూల పురుషుడు ఎవరంటే ఈ మత్తతీయ అనే ప్రధాన యాజకుడు. ఈ యాజకుడికి 5 కొడుకులు ఉంటారు అన్నట్టు. ఆ కొడుకుల దగ్గర నుంచి వాళ్ళే అక్కడే విప్లవం వచ్చేసేసి అప్పుడే వాళ్ళకు ఒక ఛాన్స్ దొరికింది. అప్పుడు వెళ్ళి వాళ్ళ కొండల మీదకి వెళ్ళిపోయి అప్పుడు వీడిని ఎవరైతే ఈ అంతికోస్ ఎపిఫెనస్ అనే రాజును వెంటాడి అప్పుడు ఏం చేస్తారంటే ఆ యెరూషలేము ప్రాంతాన్ని వీళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు. ఎవరి ఆధీనంలోకి? మక్కబీయులు. అప్పుడు ఏంటంటే అక్కడ 167 BMలో 330లో వీళ్ళ గ్రీక్ సామ్రాజ్యం స్టార్ట్ అయ్యి 167 వరకు కూడా గ్రీక్ సామ్రాజ్యము ప్రపంచానంతా పరిపాలించింది. 167 BMలో బిఫోర్ మెస్సియా, బిఫోర్ క్రైస్ట్ అంటాం కదా, అప్పుడు ఎవరు ఎంటర్ అయ్యారు? మక్కబీయులు. ఈ మత్తతీయ కొడుకులు మక్కబీయులు 5 కొడుకులు, వాళ్ళ ఎవరు మత్తతీయ కొడుకులు, మత్తతీయ మనమల్లు, మునిమన్వల్లు కూడా దాదాపు అంతా యెరూషలేమునంతా కూడా మళ్ళీ వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఆ యెరూషలేము మందిరాన్ని అంతా కూడా అపవిత్రపరిచిన దాన్ని అంతా కూడా మొత్తం క్లీన్ చేసుకొని సాఫ్ చేసుకొని మళ్ళీ ఆచారాలు
సబ్బాత్ దినాలు, నెలపొడుపు దినాలు, పండుగ దినాలు అన్నీ కూడా యథావిధిగా వీళ్ళ టైం లోపల దాదాపు 100 years వరకు ఈ మక్కబీయులు కూడా అక్కడ దాన్ని ప్రాపర్గా లీడ్ చేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటుంటాం అన్నట్టు. సో ఆ సమయంలో దాదాపు మక్కబీయులు ఏంటంటే 100 సంవత్సరములు అక్కడ ఆ యెరూషలేం ప్రాంతాన్ని కావచ్చు, ఆ యూదయ ప్రాంతాన్ని కూడా వాళ్ళు లీడ్ చేస్తూ, ఆ లీడ్ చేసినంత సమయంలో కూడా, ఎందుకంటే ఓన్లీ వీళ్ళ ప్రాంతం, వీళ్ళ అండర్లో ఏముంది, ఓన్లీ యెరూషలేం యూదయ ప్రాంతమే, మిగతా సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా వీళ్ళే లీడ్ చేస్తున్నారు. అటు వచ్చేసేసి వాళ్ళు గ్రీకులో లీడ్ చేస్తున్నారు, ఇంకో పక్కకు వచ్చేసి రోమన్స్కి లీడ్ చేస్తున్నారు, ఇంకో పక్కన వచ్చేసేస్తే అటు ఈజిప్టియన్స్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. కానీ ఈ యూదయ ప్రాంతానికి మాత్రము, ఈ యెరూషలేం పరిసరాల ప్రాంతాలకు మాత్రము ఈ మక్కబీయులు ఎవరిని కూడా వారికి దరిదాపు కూడా రానియకుండా వాళ్ళు చూసుకుంటూ ఉంటుంటారు అన్నట్టు. అయితే ఇంకా మనం చూసుకున్నట్లయితే అదే టైం లోపల ఈ మక్కాబీయులు ఎవరైతే ఆ 100 సంవత్సరాలు ఆ యూదయ ప్రాంతాన్ని పరిపాలించారో అదే టైం లోపల ఏంటంటే ఇవన్నీ తెగలు కూడా పుట్టుకుంటూ వచ్చాయన్నట్టు. ఇప్పుడు సోకాల్డ్ మనం ఇప్పుడు న్యూ టెస్టమెంట్లో మనం చూసుకున్నట్లయితే శాస్త్రులని, పరిసయ్యులని, సద్దూకయ్యులని, సుంకరులని, జలతీయులని చెప్పేసి మనకి ఓల్డ్ టెస్టమెంట్లో ఎక్కడన్నా ఉంటుందా అన్న, సంపద ఉంటుందని ఎక్కడన్నా? ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా యూదులే. కానీ వీళ్ళు ఏంటంటే ఈ టైం లోపల ఈ 400 years కావచ్చు, లేదంటే మక్కబీల టైంలో కావచ్చు, వీళ్ళు ఏంటంటే ఈ 400 సంవత్సరాలలో యూదులు వాళ్ళకే, ఎందుకంటే డిఫరెంట్ పార్ట్స్లలో మొత్తం ప్రపంచంలో కావచ్చు, లేకపోతే వేరే వేరే పార్ట్స్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకు తెగలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మన దగ్గర డినామినేషన్స్ పెంతికోస్తు, బాప్టిస్టు, వీళ్ళు ఏ రకంగా అయితే ఏర్పాటు చేసుకున్నారో అట్లా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, సుంకరులు, ఇంకోటి జలతీయులు, వీళ్ళందరూ కూడా మళ్ళీ యూదులే. వాళ్ళు వేరే తెగలకు చెందిన వాళ్ళు కాదు, యూదా తెగకు సంబంధించిన వాళ్ళే. కానీ మళ్ళీ ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళకు ఏర్పాటు చేసుకున్న సమయం అన్నట్టు. అదే కాకుండా ఈ 400 సంవత్సరాలలో మనం ఇంకా డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఏంటంటే ఏ ప్రవక్త కూడా మనకు ఆ 400 సంవత్సరాలలో ప్రవక్త ఎవరూ లేరు. ఎలాంటి వాక్యం కూడా పరమ తండ్రి దగ్గర నుంచి జనులకు ఈ వాగ్దానాలు కానీ, లేకపోతే ఏదైనా దర్శనాలు కానీ, ఏదైనా ప్రవక్త వచనాలు కానీ, ఏది ఆ పరమ తండ్రి దగ్గర నుంచి గద్దించినట్లు కానీ, ఆ పరమ తండ్రి చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు కూడా జరిగినట్టు కూడా ఈ 400 సంవత్సరాల్లో మనకు ఉండవు. సో ఇంకదే కాకుండా ఈ తెగలు ఏర్పాటు చేసినట్టు కూడా మనం చూస్తూ ఉంటుంటాము. ఇంకొకటి ఇంపార్టెంట్ ఇది కూడా ఏంటంటే మనకు ఆర్సీ బైబిల్లో, మన బైబిల్లో కాకుండా ఇంకెన్ని బుక్స్ ఎక్కువ ఉన్నాయి? ఎక్స్ట్రా 14 బుక్స్ ఎక్స్ట్రా ఉన్నాయి మనకు. అవి ఆ 14 బుక్స్ కూడా ఈ 400 సంవత్సరాల్లోనే రాయబడినాయి అని చెప్పేసి అంటుంటారు. 71 14 బుక్స్ అన్నట్టు. ఓకే మేబీ 7 కరెక్ట్ కావచ్చు, 7 అయితే ఈ బుక్స్, ఈ సోకాల్డ్ 7 బుక్స్ కూడా ఈ 400 years టైం లోపలనే వాళ్ళు లిఖించడం. అఫ్కోర్స్ జరిగింది కొన్ని 7 బుక్స్లలో జరిగిన ఇన్సిడెంట్స్ మేబీ బిఫోర్ ఏంది మన ఆ టైమే కావచ్చు, ఏది మనకు బబులోన్ టైమే కావచ్చు, ఆ టైమే కావచ్చు. కానీ ఇప్పుడు ఈ రాసిన 7 బుక్సే కావచ్చు, అవి ఏంటంటే ఈ 400 years టైం లోపలనే రాసినట్టు మనం చూస్తుంటుంటాం. ఇంకను కూడా మనం చూసుకున్నట్లయితే ఈ 400 సంవత్సరాలలో ఆత్మీయమైన విషయాలు ఏం జరగలేదు. కానీ కాకపోతే మతపరంగా ఒక దాని రెవల్యూషన్ వచ్చింది, ఒక కులపరంగా అంటే ఈ తెగల పరంగా ఒక రెవల్యూషన్ వచ్చింది. ఇంకా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా ఈ పరిణామాలు జరిగినాయి. కానీ ఆత్మీయంగా కానీ ఆ తండ్రికి సమీపంగా కానీ, ఎందుకంటే మన తర్వాత చూసినా ముందు చూసినా ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో దర్శనాలు, ఎందరు ప్రవక్తల ద్వారా వాళ్ళకి హెచ్చరించిన విధానాలు మనం ఎన్నో చూస్తూ ఉంటుంటాము. కానీ మతపరంగా, రాజకీయ పరంగా ఈ చారిత్రాత్మక విషయాలే జరిగినాయి. కానీ ఆ పరమ తండ్రికి సంబంధించిన విషయాలు ఏమి జరిగినట్టు మనకి ఇక్కడ చూస్తూ ఉంటుంటాం. అదే కాకుండా ఆ పరమతండ్రి రెండవ రాకడ ఎలాగూ రాబోతుందని ఆ పరమతండ్రికి తెలుసు కాబట్టి ఆ సిచ్యువేషన్కి కూడా వీళ్ళని అందరినీ ప్రిపేర్ చేస్తూ అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసినట్టు కూడా మనం ఇవన్నీ చూస్తుంటుంటే మనకు అనిపిస్తుంటూ ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే మనం ఇందాక ఒక లేఖపట్నం చదువుకున్నాము, మలాకి గ్రంథము, మలాకి 4వ అధ్యాయము 5-6. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు
నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. చాలు. ఇక్కడ ఎవరు రాస్తున్నారు? మలాకి ప్రవక్త. ఈ మలాకి మనకి దీని ముందు చాప్టర్ చూసుకున్నట్లయితే ఆయనకు చాలా వెక్స్ అయిపోతాడు కదా. మనం చూసుకున్నట్లయితే 4 చాప్టర్స్లలో మీరు నాకు అది అర్పిస్తానంటున్నారు, ఏది పనికిరాని తీసుకొస్తున్నారు, ఏంది జబ్బు వాటిని తీసుకొస్తున్నారు, లేకపోతే కుంటి వాటిని తీసుకొస్తున్నారు, పనికిరాని తీసుకొచ్చి నాకు బలి అర్పిస్తున్నారు, నా దగ్గర దొంగతనం చేస్తున్నారు, నాకు బలి ఇవ్వట్లేదు, నాకు ఏంటి టైత్ ఇవ్వడం లేదని చెప్పేసి ఈ 4 చాప్టర్లలో వాళ్ళ మీద చాలా వెక్స్ అయిపోతాడు అన్నట్టు. ఎందుకంటే అంతకుముందు స్టార్టింగ్ నుంచి ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు చేసిన కార్యక్రమాల్లో తిడుతూనే ఉన్నాడు, హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ మళ్ళీ ఓ 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో 30 సంవత్సరాలకో మళ్ళీ కరుణిస్తున్నాడు. ఎవరో ఒకరు వస్తున్నారు, ఎవరో ప్రవక్తనో రాజో న్యాయాధిపతి ఎవరో ఒకరు వస్తున్నారు, ఆ తండ్రి దగ్గర మొరపెట్టుకుంటున్నాడు, మళ్ళీ ఆయన కరుణిస్తున్నాడు, మళ్ళీ వాళ్ళని దగ్గరికి పిలుస్తున్నాడు, మళ్ళీ యథావిధిగా చేస్తున్నాడు. ఇంతవరదాకా ఈజిప్ట్ నుంచి చూసుకుంటే ఈ 400 సంవత్సరాల వరకు చూస్తే క్షమిస్తున్నాడు, దగ్గరికి తీస్తున్నాడు, మళ్ళీ వీళ్ళు తప్పులు చేస్తున్నారు, మళ్ళీ దూరం కొడుతున్నాడు. ఇదే జరుగుతున్నది మొత్తం ఈ లాస్ట్ 1400 ఇయర్స్లో. ఇక్కడ మాత్రం అతను వెక్స్ అయిపోయి ఇంకా అతను ఒక డిసిషన్కి వచ్చాడు అన్నట్టు. డిసిషన్కి వచ్చేసి అక్కడ అంటున్నాడు చూడండి, యావాని ఏమిచ్చిన భయంకరమైన ఆ మహాదినం రాకమనుపు నేను ప్రవక్తయగు ఎలియాను మీ యొద్దకు పంపుతును. నేను వచ్చి దేశం శపింపబడకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయంను పిల్లల తట్టుకును, పిల్లల హృదయంను తండ్రుల తట్టుకు త్రిప్పును. అంటే అప్పుడు అక్కడ చెబుతున్నాడు అన్నట్టు. ఎవరిక్కడ ఏలియా అంటే ఎవరిక్కడ? ఏలియాను మీ యొద్దకు పంపుతున్నంటే బాప్తిసం వచ్చి యోహాన్ని మీకు పంపిస్తాను. బాప్తిసం వచ్చి యోహాను పంపించిన తర్వాత అప్పుడు తర్వాత మెస్సయ్య వస్తాడు. ఆ మెస్సయ్య వచ్చిన తర్వాత తండ్రుల వైపు పిల్లలను తిప్పుతాడు, పిల్లల వైపు తండ్రులు తిప్పుతాడని చెప్పేసి ఇక్కడ నిగూఢంగా ఆయన ముందే మలాకి ద్వారా రాపించినట్టు మనం ఇక్కడ చూస్తుంటుంటాము. ఎక్కడ వాళ్ళని ఎన్ని సంవత్సరాలు వదిలేశాడు? 400 సంవత్సరాలు. దీన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని ఏలియా ప్రవక్త వచ్చేంత వరకు మీ వైపు చూడను, మీ గురించి పట్టించుకొని, మీ గురించి ఏం చేయనని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా వాళ్ళని అలారం ఇచ్చినట్టు, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం అన్నట్టు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ 400 సంవత్సరములు ఆ పరమ తండ్రి ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలకు దూరంగా ఉంటూ ఆ టైం లోపల ఎలాంటి ఆశ్చర్య కార్యాలు కావచ్చు, అద్భుత కార్యాలు కావచ్చు ఏమి చేయకుండా ఆ దేశము ఒక సస్యశ్యామలంగా ఉండడానికి కావలసిన ఆ చారిత్రాత్మక మార్పులే కావచ్చు, రాజకీయ మార్పులే కావచ్చు, ఆ కులానికి సంబంధించిన మార్పులే కావచ్చు, అవన్నీ కూడా జరిగినట్టు మనం ఇక్కడ చూస్తుంటుంటాము. ఇదే ఈ మక్కబీయుల దాన్ని కూడా మనకి ఇంకా ఈ వాడుక భాషలో ఉన్నది అస్మోనీయుల పరిపాలన అంటారన్నట్టు. దాదాపు 100 నుంచి 105 ఇయర్స్ వాళ్ళ అస్మోనీయులు మక్కాబీయులు ఆ పరిపాలన పాలిస్తారు. ఆ తర్వాత బీసీ 63లో 63లో అంటే 63లో అప్పుడు వీళ్ళని కూడా ఈ మక్కాబీయులను రోమా రాజ్యాంగం వస్తుంది. రోమా పరిపాలన వచ్చేసి మక్కాబీయులను ఓడిపించేసేసి మొత్తం రాజ్యాంగం అంతా కూడా రోమా చేతిలోకి వెళ్ళిపోతుంది, రోమా సామ్రాజ్యంలోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి 63 నుంచి తర్వాత వాళ్ళ పోపులు రోమా సామ్రాజ్యం సంబంధించిన చక్రవర్తులు వచ్చేసేసి ఆ యెరూషలేమునంతా కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు. అదే టైం లోపలనే మన మెస్సయ్య గారు మన ఏలియా అయిన బాప్తిసం వచ్చి యోహాను గారు కూడా వచ్చినట్లు మనం చూస్తూ ఉంటుంటాం. సో ఈ 400 సంవత్సరములు ఆ పరమ తండ్రి చేసిన కార్యముల చరిత్ర ఏ రకంగా బైబిల్లో లేదో, దానికి లేకపోవడానికి ఏం కారణాలు, దాన్ని ఆల్రెడీ మన బైబిల్లోని నిగూఢంగా దానియేలు గారి ద్వారా కావచ్చు, మలాకి గారి ద్వారా కావచ్చు, జకరియా గారి ద్వారా కావచ్చు, హోషేయ ప్రవక్త ద్వారా ఇండైరెక్ట్గా ఇవన్నీ రాపిచ్చి పెట్టాడు. కానీ మనం ఏంటంటే దాన్ని పర్టికులర్గా చాలా పర్టికులర్ చదివితే కానీ మనకు అది అర్థం కాదు. సో ఇక్కడైతే ఇండైరెక్ట్గానే డైరెక్ట్గానే మనకు దానియేలు గ్రంథంలో కానీ మలాకి గ్రంథంలో కూడా రాసినట్టు చూపిస్తున్నాడు. సో దానికి టైం అయిపోయింది కదా. సో మీరందరూ ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఏమైనా బోరు కొట్టించినట్లయితే నన్ను క్షమించాలి. అందరికీ సెలవు. పరమ